హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇంటీస్ హెల్త్ అండ్ కిచెన్. ఫ్రెండ్స్, మీరు డైట్ చేస్తూ వెయిట్ తగ్గాలి అనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా మీ డైట్లో ఈ రెసిపీని అయితే చేర్చుకోండి. ఎందుకంటే ఈ రెసిపీ వల్ల మీకు వెయిట్ లాస్ అనేది చాలా సింపుల్గా అవుతుంది. అలాగే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే హెల్తీగా మనం వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు. ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అయితే నువ్వులు, అలాగే వాము, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, సొరకాయ తురుము. ఒక చిన్న గిన్నె తీసుకొని నేనైతే ఒక పర్సన్కి చేసుకుంటున్నాను. సో అందుకని పావు కప్పు సొరకాయ తురుము, అలాగే క్యారెట్ తురుము వేసుకోవాలి. కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి తినడానికి టేస్ట్ చాలా బాగుంటుంది. సో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కరివేపాకు, అలాగే అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అల్లం, అలాగే ఒక స్పూన్ కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఒక స్పూను నువ్వులు, అలాగే పావు టీ స్పూన్ వాము వేసుకోవాలి. తర్వాత నేనైతే ఒక పర్సన్కి చేస్తున్నాను కాబట్టి 3 టేబుల్ స్పూన్ రాగిపిండి, అలాగే 2 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి వీటన్నిటిని. ఓకేనా? ఇది మిక్స్ చేసుకునేటప్పుడు మీరు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి సొరకాయలో ఉన్న వాటర్ అనేది సరిపోతుంది. ఒకవేళ మీకు పిండి మెత్తగా లేదు అనుకుంటే లైట్గా వాటర్ వేసుకొని కలపండి, ఎందుకంటే ఎక్కువ వాటర్ వేస్తే మళ్ళీ జారుగా అయిపోతుంది. సో కొంచెం లైట్గా వాటర్ వేసి తడుపుకుంటే సరిపోతుంది. ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. మనకి ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా హెల్త్కి మంచివి. నువ్వులు, వాము మనకి అజీర్తికి యూస్ఫుల్ అవుతుంది. నువ్వులు ఎముకలకి బలాన్ని ఇస్తుంది. సో క్యారెట్ కళ్ళకి మంచిది. సో ఇలా మన ఇంట్లోనే ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్, అలాగే వెయిట్ లాస్ కోసం సూపర్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట ఇవన్నీ. వీటన్నిటిని మనం ఇలాగా ఒక అట్టులా చేస్తే అట్టులాగా అవుతుంది. సో ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఈలోపు పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి, ఇలా పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి. ఓకే, సో ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. మీ దగ్గర దోశ ప్యాన్ అయినా పర్లేదు, నేను ఈ ప్యాన్లో చేసుకుంటున్నాను. ఇలా పెట్టి మనకు ఆయిల్ కూడా చాలా అంటే చాలా తక్కువ పడుతుంది. సో వెయిట్ లాస్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇలా చిన్న ముద్దను తీసుకొని స్పూన్తో స్ప్రెడ్ చేయండి. మంచిగా చిన్న అట్టులాగా స్ప్రెడ్ చేసుకోండి. లైట్గా ఆయిల్ వేసి చక్కగా 2 పక్కల కాల్చుకొని తినాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎవరైనా మీ ఫ్రెండ్స్ డైట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ మీకు మంచి మంచి హెల్తీ రెసిపీస్ కోసం. ఓకే, ఇలా కాల్చుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటమేనండి. సో చూసారు కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా కాల్చుకోవాలి, 2 పక్కల 2 సైడ్స్ కాల్చుకోండి. చూసారు కదా ఎంత బాగుందో. మనకి ఇది తినడానికి చట్నీ కూడా అవసరం లేదండి, సింపుల్గా తినేయచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఓకేనా? అంతే అండి, ఇలాగ సింపుల్గా ఈ ఇంగ్రీడియంట్స్తో చక్కగా ఇవి వేసుకోండి. ఇవైతే టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మార్నింగ్ హడావిడి లేకుండా సింపుల్గా ఇలాంటి రెసిపీస్ ట్రై చేయండి. ఓకే, చూసారు కదా, ఇలా మనకి 2 తిన్నా సరిపోతుంది. మనకి మార్నింగ్ ఇందులో కనుక అంటే ఒక అట్టు 50 గ్రామ్స్ ఉందనుకోండి, మనం తింటే ఒక 2-3 తిన్నా సరే మనకి దీని నుంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో దగ్గరగా ఒక 150 క్యాలరీస్ మాత్రమే వస్తాయి.